హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేము మా ఇంట్లో సమ్మక్క సారక్క దేవుని అయితే చేసాము. ఇలా చేసాము మీకైతే ఈ వీడియోలో చూపిస్తాము. చూడండి, సమ్మక్క సారక్క దేవుళ్ళని అయితే మా మమ్మీ ఇలా అయితే పూజ చేసింది. ఇప్పుడైతే మా తమ్ముడు, మా మరదలు, మా మేనకోడలు, మేనలుడి ఎత్తు బంగారం అయితే పంచిపెడతారు. అటు వెళ్ళేలోపు దేవునికి అవసరమైన బియ్యం అవన్నీ అయితే కలిపేసారు. కలిపితే ముందు పెట్టేశారు దేవుని దగ్గర. ఎత్తు బంగారానికి వెళ్ళే ముందైతే ఇలా అందరికీ కాళ్ళకు పసుపు అయితే రాస్తుంది మా మరదలు. మేమైతే అందరం అయితే పసుపు కాళ్ళకైతే పెట్టుకున్నాం ఆడవాళ్ళందరూ. ఈలోపు మా మమ్మీ అయితే బంగారం కడుతుంది అందరికీ చేతులకి. మా అమ్మాయిని అయితే అందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది. మేమైతే ఇక్కడ దేవునికి అవసరం అయితే రెడీ చేసాము. ఎత్తు బంగారానికి వెళ్ళే ముందైతే మంగళహారతి అయితే రెడీ చేసేసింది మా మమ్మీ. ఇక మేమైతే వెళ్ళడమే. బంగారాన్ని తీసుకురావడానికి అయితే బేషన్లు అయితే రెడీ అయితే చేసాము. ఉడి బియ్యము, అందరికీ బట్టలు పెట్టడానికి అని రెడీ అయితే చేసి పెట్టాము. వచ్చే వరకు అయితే రెడీగా ఉంటుందని. చూడండి, మేమైతే వెళ్తున్నాం. మా అక్క అయితే మంగళహారతి పట్టుకొని స్టార్ట్ అయింది. ఎత్తు బంగారం తీసుకురావడానికి మేమైతే అందరం స్టార్ట్ అయ్యాము. కార్లో కొంతమంది బైక్లో వెళ్తాము అక్కడికి. ఇక్కడికైతే వచ్చేసాము. మా మమ్మ అయితే ఈ తరాజుకి ఎత్తి కంకణము, పువ్వులు, అగరవత్తులు అయితే పెడుతుంది. చూడండి, ఇక్కడ సమ్మక్క సారక్క ఎత్తు బంగారాలు అయితే జోకుతారు ఈ షాపులో. చూడండి, మేమైతే అందరం వచ్చేసాము. మా మమ్మ అయితే తరాజుకి అయితే పూజ చేస్తుంది. మా బుజ్జి మేనల్లుడు చూడండి ఎలా ఉన్నాడో, అయితే క్యూట్గా ఉన్నాడు. చూడండి, మేమైతే సరదాగా అయితే ఇక్కడ మా మరదలు, మా అక్క వాళ్ళతోనైతే సెల్ఫీ అయితే దిగాము. మా వారైతే మా మేనకోడలను ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడైతే అన్న అయితే రెడీ చేసేసింది మా మమ్మీ. అందరం వచ్చే వరకు అందరికైతే పసుపు కుంకుమ అయితే పెడుతుంది. ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొడుతుంది తరాజుకి.
ఇప్పుడు మా తమ్ముడు అందులో కూర్చుంటాడు. ముందుగా మా తమ్ముడు ఎత్తు బంగారం అయితే జోకుతారు ఇక్కడ. అయితే తర్వాత దాంట్లో బెల్లం చక్కెర కూడా పెడతారు బంగారంగా. ఇక్కడ అందరమైతే ఒక సెల్ఫీ అయితే దిగాము. మా తమ్ముడు ఎత్తు బంగారం దొరికాక ఈ బంగారం అయితే ముందుగా బేషన్లో అయితే పెట్టి తీసుకెళ్తాము ఇంటికి. తర్వాత మా మరదలు ఎత్తు, మా మరదలతో పాటు మా మేనల్లుడు మా మేన కోడలు కూడా మా మదర్తోనే కూర్చుంటారు, చిన్నపిల్లలు కాబట్టి. చూడండి ఎంత ముద్దుగా కనబడుతున్నారో మా మేనల్లుడు మా మేనకోడలు తరాజులో. ఇప్పుడు వీళ్ళెత్తు బంగారం అయితే పక్క దాంట్లో పెడుతున్నారు. ఇక్కడ కూడా మేము అందరం అయితే ఒక సెల్ఫీ అయితే దిగాము అందరితో పాటు. ఇప్పుడైతే ఈ బంగారానికి పసుపు కుంకుమ పెట్టి ఇంటికి వెళ్తే తీసుకెళ్తాము. ఇంటికైతే వచ్చేసాము. అందరూ బంగారాన్ని అయితే పట్టుకొని వస్తున్నారు ఇంట్లోకి. మేము ఇంటికి వచ్చేలోపు మేక కూడా వచ్చేసింది ఇంటికి. చూడండి మా డాడీ అయితే పట్టుకొని వస్తున్నాడు. ఈ ఎత్తు బంగారాలు దేవుని ముందైతే పెడతారు. చూడండి ఇప్పుడు 5 ముత్తైదులకైతే మా మరదలు పసుపు రాసి వాళ్ళకి బియ్యం ఉండి చీర అయితే పెడుతుంది. ముందుగా వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి తర్వాత కుంకుమ పెట్టి వాళ్ళకి
బియ్యం అయితే పోస్తుంది. ఒక్కొక్కరిగా 5 దోసెలతోని బియ్యం పోసి చీర పెడుతుంది. మా మమ్మీ ఇలా మొక్కుకుంది. ఇప్పుడు బియ్యం అయిపోయాక ఎత్తు బంగారాలు కూడా 5 దోశలతో ఇలా పంచుతారు 5గురికి. మేము బెల్లంతో పాటు కాస్త చక్కెర కూడా తీసుకున్నాము. ఆ చక్కెర కూడా పంచిపెడుతున్నారు. ఇలా అందరికి పంచిపెట్టాకైతే మేకనైతే దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి మొక్కి ఇక జంత పట్టాక మేకను కోస్తారు. చూడండి, మేకనైతే దేవుని దగ్గర మొక్కుతున్నారు.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఇలానే చేస్తారు. మేకతోటి దేవుడిని. చూడండి మేకైతే అన్నీ చూసుకుంటుంది. చూసారా మేకైతే చాలా బాగా జత ఇచ్చింది కదా. ఇప్పుడైతే తీసుకొని వెళ్ళడమే మేకని. ఎత్తు బంగారం బయట వీధిలో పంచిపెట్టడానికి అయితే వెళ్తున్నారు. మా అక్క, మా మమ్మీ, మా మరదలు బయట అందరికైతే పంచిపెడతారు. ఇలా వీధిలో వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ పెట్టేసి అయితే 5 చొప్పున అందరికీ పెడతారు ఒళ్ళో. మేము వీధిలో బంగారం పంచిపెట్టేలోపు అయితే మేకను కూడా కట్ చేశారు. చూడండి కూర కూడా కట్ చేస్తున్నారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ ఏ అకేషన్ అయినా మా మమ్మీ వండుతుంది వంట. చాలా బాగా వండుతుంది. ఎంతమందికైనా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంట అయితే స్టార్ట్ చేసేసారు. చూడండి కర్రీ అయితే కూర అయితే పక్కకైతే పెట్టేసింది అన్నీ కలిపి. ఈలోపు పొయ్యి మీద అయితే వేసేసారు గంజిలో. చూడండి మా తమ్ముడు కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు కలపడంలో, కర్రీ వండడంలో కూడా. ఈలోపు పిల్లలైతే ఆడుకుంటున్నారు. చూడండి మా మరదలు మా తమ్ముడైతే అందరికైతే తెల్లగళ్ళు తెచ్చారు. వచ్చిన వాళ్ళందరికైతే పోస్తున్నారు.
కర్రీ అయ్యేలోపు మా మమ్మీ ముందే బోటి అండ్ గుడాలు అయితే తయారు చేసింది. ఆ లోపు వీళ్ళైతే తింటున్నారు. సిట్టింగ్ అయితే వేశారు. అందరికైతే పెడుతుంది. చూడండి అందరైతే తింటున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మా మమ్మీ వాళ్ళు సమ్మక్క సారక్క చేయడంలో. చూడండి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. బోటి గుడాలు అండ్ ఆనియన్స్ పెట్టేసుకున్నాము అందరం. కర్రీ అయ్యేలోపు ఇవైతే తింటాము. ఇలా జరిగింది మా ఇంట్లో సమ్మక్క సారక్క దేవుడు అయితే. మీరు కూడా చేసుకున్నారు కామెంట్లో చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.